వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ ప్రారంభించిన యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన సాయిరాం సిహెచ్సి గ్రూప్ పైలట్ గాడి ప్రసాద్కు కొట్టం యూనియన్ బ్యాంక్ ద్వారా 10 లక్షల విలువ చేసే 8 లక్షల సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి వ్యవసాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, మండల మాజీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు, తలుపులమ్మలోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ వెలగ వెంకట కృష్ణారావు, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, కృష్ణారావు టీం పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీ మీద ఎంతో దృష్టి పెట్టి ప్రపంచంలో టెక్నాలజీ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో, ఎంత ఫాస్ట్గా అయితే అభివృద్ధి చెందుతుందో, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా టెక్నాలజీ స్పీడ్గా అభివృద్ధి చెందాలని దృఢ నిశ్చయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఈరోజు మన రాష్ట్రంలో మన నియోజకవర్గం తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో ఇవాళ సరికొత్త డ్రోన్ పురుగు మందులు వెదజల్లేది. పొలంలో ఎకరా పొలంలో 5 నిమిషాల్లో పురుగు మందులు వెదజల్లే డ్రోన్ అనేది ఈరోజు మన ప్రియతమ నేత మన యనమల రామకృష్ణుడు గారి చేతుల మీదుగా ఈరోజు మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు మన మాజీ అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో కోటనందూరు మండలానికి సంబంధించిన డ్రోన్ ఈరోజు గాడి ప్రసాద్ ద్వారా ఇవాళ ముహూర్తం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వినియోగించుకొని యాంత్రీకరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి రైతుని కూడా పేరున కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ఈరోజు నేను తీసుకున్నటువంటి డ్రోను శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయం. అయితే నిరుద్యోగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రోన్ను సబ్సిడీ మీద 8 లక్షల సబ్సిడీ మీద 10 లక్షలు విలువ చేసేటువంటి డ్రోన్ మాకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా మండలంలో గాడి రాజబాబు గారు వారి యొక్క సహకారంతో నాకు ఈ డ్రోన్ రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.